నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్ కాలు నొప్పి. కాలు నొప్పి, తిమ్మిరి ఇలాంటివి సాధారణంగా సయాటికా వల్ల వస్తూ ఉంటాయి. అయితే దీనికి సరైనటువంటి పరిష్కారం ఏమిటి? వెన్నుపూసల మధ్య నరం చిక్కుకుంటేనే కాలు జాలు అనేది వస్తుందంటారు. అయితే దీన్ని ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు? ఆయుర్వేదంలో ఈ సయాటికాకి అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ వాటిని ఎలా ఎంచుకోవాలి, ఎలా వాడుకోవాలి? నొప్పిని తగ్గించే ఆసనాలు, జీవనశైలి మార్పులు చాలా ముఖ్యం. మరి వీటిని రోజు పాటించాల్సిన అవసరం ఉంటుందా? ఆహార నియమాలు, మూలికలు కాలు జాలుని నయం చేస్తాయా? అయితే వాటి వెనుకునేటువంటి సైన్స్ ఏమిటి? సయాటికా నొప్పి మన జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోవటం ఎలా? మరి దీర్ఘకాలపు ఉపశమనాన్ని పొందడం సాధ్యమేనా? ఈ కీలకమైనటువంటి అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలా వేల పని గంటలు నాశనం అవటానికి, అలాగే డిప్రెషన్, టెన్షన్స్ ఇలాంటి వాటికి కూడా కంట్రిబ్యూట్ చేసేటువంటి ఒక ముఖ్యమైన సమస్య ఏంటంటే సయాటికా నొప్పి. ఈ సయాటికా నొప్పి వినడానికి ఎంత సింపుల్గా అనిపిస్తుందో అంత కాంప్లికేట్ అవుతుంది. తీరా ఒక్కొక్కసారి అయితే ఇది సర్జరీ వరకు వెళ్ళి తీరా సర్జరీ కూడా సక్సెస్ కాక మళ్ళీ జీవితాంతం బాధపడేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇలాగా లామినెక్టమీ చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇదే బాధతోటి బాధపడుతున్నప్పుడు ఇక పరిష్కారం లేక వాట్ ఈజ్ నెక్స్ట్ అన్నట్టు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కాలు జాలు అంటే సయాటికా నొప్పికి, నరాల నొప్పికి కారణాలు ఏమిటి, ఆయుర్వేద పరిష్కారాలు ఏమిటి, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, ఈ కీలకమైనటువంటి అంశాలని మనం తెలుసుకోవాలంటే దాన్ని కంట్రిబ్యూట్ చేసేటువంటి అంశాల మీద కూడా మీకు అవగాహన ఉండాలి. కాలు జాలు పేరు వింటే కాల్లో ఏదో తెలియని బాధ, లాగినట్టు, తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకసారి ఈ నొప్పి పిడుగులాగా వచ్చి మనల్ని కుర్చీలోంచి కదలనివ్వదు. అంటే మామూలుగా మీరు జర్నీ చేస్తారు, రాత్రి అంతా నైట్ అంతా జర్నీ చేస్తారు, ఇక దిగి ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలో పట్టేస్తాయి. ఇక అక్కడి నుంచి మళ్ళీ మార్నింగ్ మండే సిండ్రోమ్ కదా, మండే ఆఫీస్కి వెళ్ళాలి, ఈ నొప్పి ఏమో కదలనివ్వదు. దీంతో టెన్షన్ పడిపోతూ ఉంటారు. రాత్రిపూట నిద్ర పట్టదు, నరాల నొప్పితోటి కాలు మొత్తం జలధరిస్తున్నట్టు, ఇలాగ మీ దైనందిన జీవితాన్ని ఇది అస్తవ్యస్తం చేస్తుంది. ఈ బాధ నుంచి మీరు బయటపడాలని తప్పిస్తూ ఉంటే ఇలా తప్పించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయుర్వేదం అందించే అద్భుతమైన పరిష్కారాలు, చిట్కాలు ఎంతో ఆశను కలగజేస్తాయి, రిలీఫ్ని ఇస్తాయి. ప్రకృతి అందించినటువంటి ఈ వరాన్ని అర్థం చేసుకొని మన శరీరాన్ని మనం తిరిగి సమతుల్యం చేసుకోవాలి. ఈ నేపథ్యంగా అసలు కాలు జాలు అంటే సయాటికా అంటే ఏమిటి, దీని గురించి మీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే కదా ఏదో క్విక్ ఫిక్సెస్ లాగా చిట్కాలని కాదు, దీన్ని పూర్తిగా తగ్గించుకోవాలంటే ఆ సమస్య మీద మీకు అవగాహన ఉండాలి. కాలు జాలు అంటే ఏంటంటే సయాటిక్ నొప్పి, అంటే సయాటికా అనే నరానికి వచ్చే నొప్పి. ఇది వెన్నుముక కింద భాగం నుంచి మొదలై ఈ నరం అనేది పిరుదులు, తొడ వెనక భాగం నుంచి పాదం వరకు వెళ్తుంది నరం అనేది. ఇలాగా ఆ త్రౌట్ ఆ నరం వెళ్ళే అంత లెక్కన కూడా దానికి ఒకవేళ ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, దాని చుట్టూ ఒకవేళ వాపు జనించింది అనుకోండి, అలాంటి సందర్భంలో నొప్పి వస్తుంది. మన శరీరంలో ఇది చాలా పొడవైనటువంటి నరం. ఈ నరం నడుము దగ్గర వెన్నుపూసల మధ్య ఒత్తిడికి గురైనప్పుడు గురవుతూ ఉంటుంది. అంటే ఆ నరం వెన్నుపూసల మధ్య నుంచి బయటకు వస్తుంది. అక్కడ కనుక ఒత్తిడికి గురైంది అనుకోండి, అప్పుడు రావచ్చు ఈ సయాటికా పెయిన్. లేదా డిస్క్ జారినప్పుడు రావచ్చు, లేదా నరం మీద ఒత్తిడి పడినప్పుడు కూడా రావచ్చు. ఇలాంటప్పుడు నొప్పితో పాటు జలధరింపు, అలాగే లాగినట్టు ఉండటం, తిమ్మిరి పట్టినట్టు ఉండటం, గుంజినట్టు ఉండటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కలిపి జాలు అన్న పదంతో మన తెలుగులో చెప్తూ ఉంటారు. నొప్పి ఎక్కువగా ఈ కాలు వెనక భాగంలో వస్తూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా ఇది ప్రధానంగా వాత దోషం ప్రకోపించడం వల్ల వస్తుంది. వాతం అనేది ఏమిటి? గాలి అలాగే ఆకాశ మూలకాలను సూచిస్తుంది. ఇది శరీరంలో కదలిక, నరాల పనితీరుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వాతం పెరిగినప్పుడు నరాలలో అడ్డంకులు ఏర్పడి నొప్పి, తిమ్మిరి వస్తాయి. అందుకే దీన్ని గృద్రసి వాతం అంటాం. అంటే ఈ ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఆయుర్వేదం ఏం చెప్తుంది అంటే, దీన్ని సయాటికాని గృద్రసి అని ఎందుకంటారు? రాబందు వల్చరు ముందుకు వంగి నడుస్తుంది. సయాటికా నొప్పితో బాధపడేవాడు కూడా అలా ముందుకి వంగి నడుస్తూ ఉంటారు. ఎందుకంటే స్ట్రైట్గా నిలబడాలంటే కష్టంగా, నొప్పి కలక్కున
షాక్ కొట్టినట్టు కొడుతూ ఉంటుంది. ఇది వాత దోషం, కొన్నిసార్లు కఫ దోషం వల్ల నరాలు ప్రభావితం చేస్తూ ఉంటుంది. వాతం పెరిగినప్పుడు ఏం జరుగుతుంది, నరాల్లో పొడిదనం, బిగుతుదనం, అలాగే నొప్పి వస్తాయి. కఫం వల్ల అంటే ఆమె వల్ల తిమ్మిరి, బరువు ఇలాంటివన్నీ అనిపిస్తూ ఉంటాయి. సరైన ఆహారం తీసుకోకపోవటం, జీర్ణశక్తి తగ్గటం, అలాగే చలి వాతావరణంలో గడపటం, శారీరక శ్రమ అనేది అస్తవ్యస్తంగా ఉండటం, లేదా అతిగా శ్రమ పడటం, ఇలాంటివన్నీ కూడా ఈ వాతాన్ని పెంచుతాయి. ఆయుర్వేద చికిత్స ఈ వాతాన్ని శాంతింపజేయటం, నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, అలాగే నరాల నొప్పిని తగ్గించడం, వీటి మీద దృష్టి పెడుతుంది. అయితే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ముఖ్యం. పాటించాల్సినటువంటి జాగ్రత్తలు, సూచనలు, చిట్కాలు తెలుసుకోవటం కూడా అవసరం. కాలు జాలు ఉన్నప్పుడు అప్పుడు కొన్ని అలవాట్లని మీరు మార్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అంటే కింద కూర్చోవటం కానీ, వంగి పనులు చేయటం కానీ ఇలాంటివి మానేయాలి. ఈ పనులు చేసి ఏమవుతుంది, వెన్ను మీద మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది నరం మీద భారాన్ని ఎక్కువ చేసేస్తుంది. దీంతో సమస్య ఎక్కువ అవుతుంది. వెన్నుపూసల మధ్య డిస్కుల మీద ఒత్తిడి పెరిగిందనుకోండి, అప్పుడు అవి ఆ నరాన్ని మరింత నొక్కుతాయి. అందుకని వీలైనంత వరకు కుర్చీలో కూర్చోవటమే ముఖ్యం. అంతేగాని వంగి నేల మీద కూర్చోవటం ఇలాంటివి చేయకండి. అలాగే వంగే పనుల నుంచి మీరు దూరంగా ఉండండి. ఇక ఒకవేళ ఈ సమస్య ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, కాళ్ళ కింద కాళ్ళ మధ్య దిండు పెట్టుకోవాలి. పక్క ఎదురు పడుకున్నారనుకోండి, కాళ్ళ మధ్య పెట్టుకోవాలి. వెలికిలా పడుకున్నారనుకోండి, మోకాళ్ళ కింద దిండు పెట్టుకోవాలి. దీంతో మీకు రిలీఫ్ వస్తుంది. పడుకున్నప్పుడు కానీ, ఖాళీగా ఉన్నప్పుడు కానీ వెలికిలా పడుకొని మోకాళ్ళ కింద ఒక లావుపాటి పెద్ద దిండుని పెట్టుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. ఈ పద్ధతి అనేది వెన్నుముక సహజమైన వంపుని కాపాడటానికి సహాయపడుతుంది. మోకాళ్ళ కింద దిండు పెట్టడం వల్ల వెన్నుముక మీద ఒత్తిడి తగ్గుతుంది. ఇది నరం మీద పడేటువంటి భారాన్ని తగ్గించి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇప్పుడు చూడండి, తలుపు సందులో మన వేరు ఇరుక్కుందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, లేకపోతే మనం ఏదన్నా ఒక వెహికల్ 2 వీలర్ నడుపుతూ ఉన్నాం, ఆ 2 వీలర్ తాలూకు హెడ్ లైట్స్ ఆ హ్యాండిల్లోంచి వెళ్తాయి చూసారా. అప్పుడు మనం ఆ హ్యాండిల్ని ఇటు తిప్పినప్పుడు ఆ వైర్కి అంటే హెడ్ లైట్కి వెళ్ళేటటువంటి వైర్లు నలిగి హెడ్ లైట్ వెలగ చూసారా. ఇది అంతే. కాబట్టి ఎలాగ ఇబ్బంది ఉంటుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నరం ఇరుక్కుపోయినప్పుడు అక్కడ నొప్పి ఎక్కువ అవుతుంది. ఈ పద్ధతితోటి అంటే దిండు పైన కాళ్ళు పెట్టుకొని, మోకాళ్ళు పెట్టుకొని పడుకోవడం వల్ల నరం మీద ఒత్తిడి తగ్గి మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే శలభాసనం చాలా ఎక్సలెంట్ పరిష్కారం ఇది యోగాసనాలలో. ఇది మీరు ట్రై చేయొచ్చు. శలభాసనం అనేటువంటి యోగాసనం ప్రత్యేక సయాటిక్ నొప్పిని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. ఈ ఆసనం వెన్నుముక కండాలను స్ట్రెంథన్ చేస్తుంది. వెన్నుపూసల మధ్య స్థలాన్ని పెంచుతుంది. మొదట ఒక 8 నుంచి 10 రోజులు ఉదయం పూట మాత్రమే తేలిగ్గా ఈ ఆసనాన్ని వేసి వెంటనే విడిచిపెట్టేయండి. శరీరం అలవాటు పడిన తర్వాత ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా ఎక్కువసేపు చేయగలిగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ శలభాసనం అనేది వెన్నుముకను సాగదీస్తుంది, నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది నరాలకు రక్త ప్రసరణ మెరుగుపరిచి వాటి పనితీరుని, నరాలకు కూడా బ్లడ్ ఫ్లో అవసరం కదా, కాబట్టి ఆ ప్రసరణ పెంచుతుంది. కాబట్టి పనితీరుని సాధారణ స్థితికి తేవడానికి ఇది సహాయపడుతుంది. ఇక అన్నిటికీ మించి నడువును ఎప్పుడు కూడా నిటారుగా ఉంచడం అనేది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. వంగకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కూర్చున్నా సరే మీ నడువును ఎప్పుడు నిటారుగానే ఉంచాలి. సరైన భంగిమ వెన్నుపూసల మధ్య దూరాన్ని సరిగ్గా ఉంచి నరం పైన ఒత్తిడిని తగ్గిస్తుంది. కూర్చునేటప్పుడు వంగి ఉండటం వల్ల నరం మరింత ఇరుక్కుపోయి నొప్పి అనేది పెరుగుతుంది. వెన్నుముక మీద ఈ అనవసరమైన ఒత్తిడి పడకుండా చూసుకోవడం అనేది చాలా ముఖ్యం. అందుకని కూర్చున్నప్పుడు వెన్నుని ఎప్పుడు నిటారుగా ఉండేలాగా మీరు చూసుకోవాలి. అవసరమైతే వెన్నుకి సపోర్ట్ ఇచ్చేటువంటి కుషన్ని మీరు వాడచ్చు. ఇక అన్నిటికీ మించి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సయాటికా నొప్పి ఉన్నప్పుడు సరిగ్గా విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. వీలైనంత వరకు విశ్రాంతిగా ఉండడానికి ప్రయత్నం చేశారనుకోండి, త్వరగా తగ్గుతుంది. శరీరానికి విశ్రాంతిని ఇవ్వటం వల్ల నరం పైన ఉన్న ఒత్తిడి తగ్గి అది కోలుకోవడానికి మీకు టైం లభిస్తుంది. అతిగా శ్రమ పడటం కానీ లేదా ఎక్కువసేపు నిలబడటం లాంటివి నొప్పిని మరింత ఎక్కువ పెంచుతాయి. అప్పుడు ఈ సమస్య ఎక్కువ అవుతుంది. నరాల వాపు మీరు రెస్ట్ తీసుకుంటూ ఉంటే తగ్గుతుంది. కండాలు విశ్రాంతి తీసుకుంటాయి దీంతో. కాబట్టి నొప్పి తగ్గే వరకు వీలైనంతగా ఎక్కువ విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. మరీ నెలల తరబడి కాదు, జస్ట్ ఒక వారం నుంచి 15 రోజులు విశ్రాంతి మీకు సరిపోతుంది. ఇక ఈ సమస్య రాకూడదనుకున్నా, వచ్చింది తగ్గాలనుకున్నా మీకు ఆయుర్వేద మూలికలు రిలీఫ్ ఇవ్వడానికి సహాయపడతాయి. కాల్జాల నొప్పికి వాతాహారం మందులు, అలా ఆయుర్వేద మూలికలు ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిలో బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, సేఫ్ డ్రగ్ ఏమిటి ఏకమూలికల ప్రయోగాలలో అంటే గుగ్గిలం. దీన్నే గుగ్గులు అంటారు, కామిఫోరా ముకుల్. దీంట్లో జిగురుని మనం ఔషధం కింద వాడతాం. ఎట్లయితే తుమ్మ జిగురు వస్తుందో, అట్లయితే వేప జిగురు వస్తుందో, అట్లా గుగ్గిలం చెట్టు నుంచి కూడా జిగురు వస్తుంది. ఈ గుగ్గిలం చెట్టు నుంచి వచ్చే జిగురునే గుగ్గిలం అంటారు, రెజిన్. దీన్ని 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రామ్ మోతాదుగా శుద్ధ గుగ్గులు పేరుతో దొరుకుతుంది. ఈ మోతాదులో తీసుకుంటూ ఉండాలి, ఉదయం సాయంత్రం రోజుకి 2 సార్లు. దీన్ని వేడి నీళ్ళతో కానీ తేనెతో కానీ తీసుకోవచ్చు. సాధారణంగా ఇది వాతాహారంగా కఫదోషాలను కూడా తగ్గించే విధంగా పనిచేస్తుంది. మెయిన్గా ఇన్ఫ్లమేషన్ ఇది తగ్గిస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది.
అస్థి లోపల ఉండేటువంటి మజ్జ ఉంటుంది కదా, ఎముకల మజ్జ, దాని పోషణకి ఇది సహాయపడుతుంది. ఇది గుగ్గుల్లో ప్రత్యేకత ఏంటంటే స్టిరాయిడ్లు ఉంటాయి, అంటే గుగ్గుల్ స్టిరాయిడ్స్ అంటారు వీటిని. ఈ స్టిరాయిడ్ ఎలా పనిచేస్తుందో గుగ్గులు అలా పనిచేస్తుంది. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే శోధన తగ్గించే ఒక ఎంజైమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది నొప్పిని కలిగించేటువంటి ప్రోస్టాగ్లాండ్ తాలూకు ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది ఇక్కడ కీలకమైంది. దీంతో నొప్పి వాపు తగ్గుతాయి. ఇంకోటి రాస్నా. ఈ రాస్నా కూడా అంటే ఈ నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. దీంట్లో ఉండేటటువంటి అంటే ఈ ప్లాంట్ మొత్తంలో ఆకులు వేళ్ళని ఔషధ ప్రయోజనాల కోసం వాడుతూ ఉంటారు. దీన్ని 3 నుంచి 6 గ్రాముల పొడిని రోజుకి 2 సార్లు వాడాల్సి ఉంటుంది. దీన్ని కషాయ రూపంలో తీసుకోవచ్చు, అంటే నీళ్ళకి వేసి మరిగించి, లేదా పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు, 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా. ఇది రాస్నా అనేది వాత దోషాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది, నొప్పి నివారణ కింద పనిచేస్తుంది, వాపును తగ్గిస్తుంది, ప్రధానంగా ఇన్ఫ్లమేషన్ని. దీంట్లో రాస్నాలో ఉండేటటువంటి ఫ్లావనాయిడ్స్, అలాగే టర్ఫినాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా శక్తివంతమైనటువంటి శోధ నిరోధక చర్యని కలిగి ఉంటాయి, గుణాలను కలిగి ఉంటాయి. నరాల నొప్పిని తగ్గించడానికి, కండరాల నొప్పుల నుంచి రిలీఫ్ని ఇవ్వడానికి ఇవన్నీ సహాయపడతాయి. అలాగే ఇంకొకటి చాలామందికి పరిచయమే వావిలి, నిర్గుండి అంటారు మామూలుగా. అందుకే ప్రసవం తర్వాత కూడా ఈ వావిలి ఆకులతోటి వీటితోటి స్నానాలు కూడా చేయిస్తూ ఉంటారు, అంటే వాతాన్ని తగ్గించడం కోసం. ఇది ఒక బెస్ట్ వాతాహారమైనటువంటి మూలిక. దీంట్లో ఆకులు, వేర్లు ఉపయోగపడతాయి. దీన్ని 2 నుంచి 4 గ్రాముల పొడిని రోజుకి 2 సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. కషాయ రూపంలో కూడా వాడుకోవచ్చు, లేదా నూనెతో కూడా మర్దన చేసుకోవచ్చు. ఇది సాధారణంగా వాతాన్ని, కఫాన్ని తగ్గించేటువంటి శక్తి దీనికి ఉంటుంది. నొప్పి నివారణ కింద పనిచేస్తుంది, కండరాల నొప్పిని తగ్గించడానికి మెయిన్గా సహాయపడుతుంది. నిర్గుండిలో ఆల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇవి అనాల్జిసిక్ యాక్షన్ని చూపిస్తాయి. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాపును తగ్గించే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటాయి. నరాల నొప్పిని తగ్గించడానికి, ఆ కండరాల మధ్య ఉండేటువంటి స్పాజంని క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక ఈ సమస్య ఇలాగే ఉంటే అప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసిన తర్వాత మీకు మాత్రం ప్రత్యేకమైన ఆయుర్వేద మందుల్ని మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇవి సేఫెస్ట్ డ్రగ్స్. ఇవి అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా పనిచేస్తాయి. ఇలాంటి అతి ముఖ్యమైనది మేము సాధారణంగా ప్రిస్క్రైబ్ చేసేది మహాయోగరాజ గుగ్గులు. మహాయోగరాజ గుగ్గులు అన్న పేరుతోటి ఈ మెడిసిన్ దొరుకుతుంది. మహా అంటే అర్థం ఏంటంటే అనేక బ్రాడ్ స్పెక్ట్రమ్ లాగా ఇది పనిచేస్తుంది అని. 1 నుంచి 2 మాత్రలు రోజుకి 2 సార్లు గోరువెచ్చని నీళ్ళతో కానీ పాలతో కానీ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది వాతాన్ని శాంతింపజేస్తూ కీళ్ళవాపు, నరాల నొప్పిని తగ్గిస్తుంది. అనేక మూలికల తాలూకు సమ్మేళనం ఇది కాబట్టి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. శరీరంలో ఆమాన్ని, విషాన్ని తొలగించేస్తుంది. అలాగే ఒకవైపే సాధారణంగా ఈ సయాటిక వస్తుంది కాబట్టి ఏకాంగ వీర్రస్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తుంటాం. ఏకాంగం అంటే ఏంటంటే ఒకటే ఇన్వాల్వ్ అవుతుంది, 2 కాకుండా. ఇలాంటి సందర్భాల్లో ఇది పర్టికులర్ డ్రగ్ ఆఫ్ చాయిస్. 125 to 250 మిల్లీగ్రామ్స్ మోతాదుగా రోజుకి 1 లేదా 2 సార్లు దీన్ని తేనెతో కానీ అల్లంతో కానీ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా నరాల బలహీనత, పక్షవాతం, సయాటిక ఇలాంటి వాత వ్యాధులలో దీన్ని స్పెసిఫిక్గా చూస్ చేసుకొని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. నరాల పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది, వాటి బలానికి సహాయపడుతుంది. అలాగే ఒక ఎడ్జువెంట్ లాగా, ఒక వెహికల్ లాగా ఉండటం కోసం మేము ప్రిస్క్రైబ్ చేసేది రాస్నాది కషాయం. మహారాస్నాది క్వాదం, రాస్నాది కషాయం ఇవన్నీ కూడా ఈక్వల్గా పనిచేస్తూ ఉంటాయి. దీన్ని 15 to 30 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్లు రోజుకి 2 సార్లు భోజనానికి ముందు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, నరాల నొప్పులకి సహాయపడుతుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ నొప్పిని తగ్గడానికి ఇది సహాయపడుతుంది. దీనికి సంబంధించి ఆహార నియమాలు మెయిన్గా వాతాన్ని తగ్గించుకోవడం కోసం వాడాల్సి ఉంటుంది. ఆహారం కూడా ఆ వాతాన్ని పెంచడం లేదా తగ్గించడం ఇలాంటి వాటిలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందుకే త్రివిధ వ్యూహాల్లో ఆహార విహార ఔషధైహి అంటారు. అంటే ఆహారం ముఖ్యం. వాతాన్ని పెంచేటువంటి ఆహారాలు మానేయాలి. అంటే తత్వశీతో లఘుశీత కరసూక్ష్మ చలం అనిలహ అని శీతలంగా ఉండేది, అంటే చల్లగా ఉండేవి, పొడివిగా ఉండేవి, తేలికైనటువంటి ఆహారాలు ఇవి వాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి కాస్త తగ్గిస్తూ సలాడ్స్, పచ్చి కూరగాయలు, శీతల పానీయాలు వీటి తగ్గించాలి. వాతాన్ని తగ్గించే ఆహారాలు తీసుకోవాలి. అంటే ఏంటంటే వెచ్చగా ఉండాలి, అలాగే బరువుగా ఉండాలి, నూనెతో కూడినటువంటి స్నిగ్ధయుక్తంగా ఉండాలి. కాబట్టి ఉదాహరణకు సూప్లు, ఉడికించినటువంటి కూరగాయలు, నెయ్యి, కాస్త నూనె, వెచ్చని పాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. నరాల నొప్పి అనేది ఒక చీకటి నీడలాగా మనల్ని వెంటాడినప్పుడు ఆయుర్వేదం ఒక వెలుగులాగా నిలుస్తుంది. ప్రకృతి ఒడిలో దాగినటువంటి ఈ అద్భుతమైన రహస్యాలు మన శరీరానికి కొత్త జీవాన్ని పోస్తాయి. నొప్పి లేని జీవితం, అన్నిటికీ మించి ప్రశాంతమైన నిద్ర, ఆనందంగా గడిపే ప్రతి క్షణం ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయండి. ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆరోగ్యకరమైన, సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.